100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈవెంట్స్ కూడా ముగింపు దశకు వచ్చేసాయి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతోంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్ అంటే ధనుంజయ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఎండ్ అవ్వబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఓకే, బేసికల్లీ ఈ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి 2 years అయిపోతుందండి. సో ఓన్లీ కానిస్టేబులే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, అవుతున్న వారు ఉన్నారు. అందులో చాలా మెంబర్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనండి. సో కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ అయ్యి 1 month పైన అవుతుంది. ఈ మహా అయితే February 1st వరకు వాళ్ళు డేట్ అయితే ఇచ్చారు, అప్పటి వరకు అవుతాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో మధ్యలో కొన్ని డేస్ ఈవెంట్స్ పెట్టలేదు, వాటిని కాస్త ఎండింగ్ డేస్కి పంపించారు. కాబట్టి ఏదేమైనా February 1st వీక్లో అయితే మాత్రం ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయండి. సో ఈ బేసికల్లీ ఏపీ పిఎల్ఆర్బి అది ఏపీఎస్సి కాదు బోర్డు అనేది. సో ఏపీ పిఎల్ఆర్బి అనేది లాస్ట్ రోజు నుంచి అప్రాక్సిమేట్గా 45 daysకి మించి ఎప్పుడు ఇవ్వదండి. కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా కూడా వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు. సో ఇప్పుడు ఎక్కువ మంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు February 1st వీక్లో కంప్లీట్ అయిపోతే 45 daysలో వచ్చేసరికినేమో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని. ఎస్, మేబీ అది కూడా కావచ్చు, ఎందుకంటే ఇది పాత నోటిఫికేషన్ అవ్వడం, కోర్టులో కేసులు రన్ అవ్వడం వల్ల బాగా టైం పట్టేసింది. కాబట్టి గవర్నమెంట్కి కూడా మెన్ పవర్ అంటే నథింగ్ బట్ కానిస్టేబుల్స్ నీడ్ కాబట్టి గవర్నమెంట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది క్లోజ్ చేద్దని ఫీల్ అవుతుంది. సో కాబట్టి మనం అనుకున్న ప్రకారము మార్చ్ మిడిల్లోనైనా ఉండొచ్చు ఆర్ ఏప్రిల్లోనే ఉండొచ్చు. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. ఏది ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 2 పూటలు కాదు కదండి మెయిన్స్ అనేది, ఒక ఎగ్జామ్. సో గవర్నమెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒక హాఫ్ డే ఆర్ 1 day మొత్తం కంప్లీట్ అయిపోద్ది కాబట్టి పెట్టేవచ్చు మీరు. కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ వీటిని కంపేర్ చేసుకోవద్దు. మీరు మైండ్లో అయితే మాత్రం లాస్ట్ డే నుంచి 45 days మ్యాక్సిమం డేస్గా ట్రై చేయండి. గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు, ఎందుకంటే పిఎల్ఆర్బి మరలా మీట్ అవ్వాలి హోమ్ మినిస్టర్తో ఫైనల్గా. సో అది ఆలోచించుకున్న తర్వాత ఆటోమేటిక్గానే కాలేజ్ 7 చెక్ చేసుకోవాలి, అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 45 days దృష్టిలో పెట్టుకొని చదవండి చెప్పడం అయితే ప్రైమరీ మన ఉద్దేశం అండి. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఇదే ఆన్సర్ ఇది. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 45 days ఉంటే February 1st వీక్ నుంచి కూడా మొత్తం సిలబస్లో A to Z అన్నీ ఉంటాయండి. అంటే జిఎస్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఒక 2-3 questions కూడా టచ్ చేస్తారు. ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది, కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. అంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో A to Z అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి సబ్జెక్ట్ ఒక సిలబస్గా ఇస్తారన్నమాట. మరి ఇప్పుడు ఈ 45 daysలో నిజంగా అన్నిటిని రివిజన్ చేయగలమా? చేయడం కష్టం, ఎందుకని గ్యాప్ చాలా వచ్చి ఉంటుంది. అది కంటిన్యూ అయితే ప్రాబ్లం లేదు, కానీ చేయడం అయితే కష్టం. మనం ఇచ్చే సలహా ఏంటంటే మీరు 2016 అయినా లేదా 2019 అయినా కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్లకు వచ్చేసరికినేమో ఎవరికైతే మ్యాథ్స్ బాగా వచ్చి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వస్తుందో వాళ్ళలో 99.9% ఏ మిస్టేక్ చేయకపోతే కన్ఫామ్ కానిస్టేబుల్ వచ్చేస్తుంది. అవునా? మీకు సుమారుగా సిలబస్ ప్రకారము 13 సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి. 13లో 2 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా వస్తే మినిమం గ్యారంటీ ఉందన్నమాట. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మన లేటెస్ట్గా తెలంగాణలో వచ్చేసరికినేమో ఎస్ఐ ట్రైనింగ్ అయిపోయి జాబులకు వచ్చారు, పోస్టింగ్లకు వచ్చారు. ఒక హైదరాబాద్ రీజియన్లో సుమారుగా 116 మందికి పోస్టింగ్లు ఇచ్చారన్నమాట. సో మన వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటుంది ఏంటంటే 116 మందిలో మ్యాక్సిమం 100 మంది వరకు ఎవరికైతే మ్యాథ్స్ ఇంగ్లీష్ బాగా వస్తుందో, అయితే ఎస్ఐకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పుడు కూడా మ్యాథ్స్ వస్తుందో వాళ్ళంతా జాబుల్లో ఉన్నారని. అయితే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. నేనేం చెబుతున్నానంటే మీరు ఈ 45 daysలో ఒకటి మ్యాథ్స్ సుమారుగా 40 to 45 మార్క్స్ అయితే వస్తాయి, ఇంగ్లీష్ సుమారుగా 25 to 30 మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు సుమారుగా అని చెప్పాను, ఎందుకంటే వాటికి ఫిక్స్డ్ కట్ ఆఫ్ లేదు, ఫిక్స్డ్ వెయిటేజ్ లేదు. కాబట్టి మీరు చేయవలసిందండి ఈ 2 సబ్జెక్టులు సుమారుగా మీకు 80 మార్క్స్ వరకు ఇస్తాయి అప్రాక్సిమేట్గా. మీరు 80 మార్క్స్ కాపాడుకొని వీటితో పాటు కరెంట్ అఫైర్స్, వీటితో పాటు సైన్స్ కాపాడుకుంటూ సుమారుగా 120 క్రాస్ అయిపోతున్నారు.
6,000 పోస్టులు కాబట్టి 120 వస్తే నెగిటివ్ మార్కింగ్ లేదు కదండి. మిగిలిన ఏ బబుల్ చేసినా కూడా మీ స్కోర్ 135కి వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది. అంటే నేను చెబుతుంది ఈ 45 డేస్ అని దృష్టిలో పెట్టుకొని చదివేటప్పుడు మీరు ఎవ్రీడే కూడా మ్యాండేటరీగా కన్ఫామ్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, మ్యాండేటరీగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు చేశాకే మిగిలిన వాటిని టచ్ చేయండి, అప్పుడే మీ స్కోర్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే మరొక సలహా ఈ 2 సబ్జెక్టులతో పాటు ఏంటి సలహా అంటే, ఈ 2 సబ్జెక్టులు రోజు మన దగ్గర ఉన్న బుక్ను చేస్తే కుదరదు. ఈ 2 సబ్జెక్టులు కూడా టెక్నికల్గా థింక్ చేయాలి కాబట్టి ఈ 2 సబ్జెక్టులు వీలైతే టెస్టులు రాయాలి. ఇంకా వీలైతే డైలీ ఒక టెస్ట్ రాస్తే ఎగ్జామ్కి వెళ్ళక ముందు నీదే జాబ్. ఈ 2 సబ్జెక్టులకి జిఎస్ లో మిగిలిన సబ్జెక్ట్స్ కి నాటే మ్యాండేటరీ టెస్ట్లు అనేది, ఈ 2 సబ్జెక్టులకి డైలీ మీరు టెస్ట్ రాస్తే ఎగ్జామ్ కి వెళ్ళక ముందే మీకు కన్ఫర్మ్ గా జాబ్ వస్తున్న క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మీరు కాబట్టి ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 2 సబ్జెక్టులని కూడా ఎవ్రీడే మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి, కన్ఫామ్ గా టెస్టులు రాయండి. అది మీరు ఓన్ గా రాస్తారా బయట రాస్తారా అది మీ ఇష్టం, మీ ఆప్షనల్, కానీ మీరు కన్ఫామ్ గా టెస్ట్ రాయాలి. ఓన్లీ బుక్కులు చదివితే మాత్రం అంత యాక్యురసీ పెరగదు, స్కోర్ పెరగదు అనమాట. ఈ రెండింటితో పాటు ఇంకేమైనా చదవాలంటే కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ ఒకేలా ఉంటుంది. ఓకేనా? ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అండి ఎగ్జామ్? ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్ కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మనం ఒక 1 మంత్ ముందు దాకా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? కరెంట్ అఫైర్స్ కానిస్టేబుల్ సంబంధించి ఎక్కువ స్కోర్ అనేది లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ లో ఉంటది. లేదు ఎక్కువ మార్కులు రావాలంటే సపోజ్ ఒక 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తే 20 రావాలంటే లాస్ట్ 6 మంత్స్ సరిపోతుంది. 25 రావాలంటే లాస్ట్ 8 మంత్స్ చూడాలి. అవుట్ ఆఫ్ రావాలంటే 1 ఇయర్ చూడాలన్నమాట. కాబట్టి ఇప్పుడు 1 ఇయర్ చూస్తే టైం కిల్లింగ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే 8 మంత్స్ అయితే చూసుకోండి. ఓకేనా? 25 మార్క్స్ వరకు ఉంటాయి. దీంతో పాటు ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, ఎలాగో జనరల్ సైన్సే కాబట్టి వాటిని కూడా అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ మ్యాండేటరీ, వాటితో పాటు కరెంట్ అఫైర్స్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో రివిజన్ చేసుకోండి. అలాగే సైన్స్ సంబంధించి 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, 3 కూడా ఒకసారి చదివి లాస్ట్లో రివిజన్ చేసుకోండి. ఇవి కాకుండా మీరు ఇప్పటికే గ్రూప్ 2కి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, కానిస్టేబుల్ రాస్తున్న వాళ్ళు. వారికి ఇందులో ఏం కవర్ అవుతుంది అంటే, మేజర్గా వచ్చేసరికి వాళ్ళ స్టేట్ హిస్టరీ కవర్ అవుతుంది, మేజర్గా వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కవర్ అవుతుంది. సో కొత్తగా చదివేది లేదు కాబట్టి మీకు మినిమం జాబ్ గ్యారంటీ ఉంటుంది. అంటే టెన్షన్ పడకుండా మీరు మ్యాథ్స్, ఇంగ్లీష్ మ్యాండేటరీ, కరెంట్ అఫైర్స్ 8 మంత్స్ చదవండి. అలాగే కరెంట్ అఫైర్స్ రివిజన్ పెట్టుకోండి. రివిజన్ లేకపోతే సగం పోతాయి. సైన్స్ కూడా ఒకసారి చదివి రివిజన్ ట్రై చేయండి, లేకపోతే స్కోర్ తగ్గిపోద్ది. ఈ 4 మీకు మెయిన్ వెపన్స్ కానిస్టేబుల్ గ్యారెంటీ రావడానికి. ఈ 4తో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఈ 3 కూడా 1 రీడింగ్ అని ఇవ్వండి. దీని ద్వారా మీకు 130+ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమం గ్యారంటీ. కట్ ఆఫ్ 130 ఉంటుందని చెప్పడం లేదు, కానీ మినిమం గ్యారంటీ 130 వస్తే రిజర్వేషన్ ఉంటే ఏదో ఒక జాబ్ వస్తుంది. ఒకవేళ మీకు మనం చెప్పిన ఇలాగే ట్రై చేసి ఉంటే అంటే ఈ వెయిటేజ్ ఆధారంగా మీకు 140 వచ్చే ఛాన్స్ ఉంటుంది. 140 వస్తే ఎవరికైనా జాబ్ వస్తుంది. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ కట్ ఆఫ్ నుంచే మనకి ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఆస్పిరెంట్స్ ని బట్టి పెడుతూ ఉంటారు. మరి ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంటే ఇంకా డెఫినెట్ గా అంటే బేసికల్ ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మినిమం స్కోర్ వేరండి, మినిమం వెయిటేజ్ వేరు, కట్ ఆఫ్ వేరు. ఓకే. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది రాసిన తర్వాత ఒక పోస్ట్ కి ఒకరిని డిసైడ్ చేసాక నిర్ణయించేది. అంటే ముందు కట్ ఆఫ్ నిర్ణయించారు. అంటే చాలా ఇన్వాల్వ్ అవుతాయి కదా, కాస్ట్ కానివ్వండి, ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే మీకు చెప్పాను 130 మినిమం సేఫ్టీ స్కోర్, 140 అందరికీ సేఫ్టీ స్కోర్. ఈ 2 రావాలంటే అన్నిటినీ క్లమ్జీగా చదివే బదులు మనం చెప్పుకున్న ప్యాటర్న్ రోజు 2 సబ్జెక్ట్స్తో పాటు వెయిటేజ్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ అని, సైన్స్ అని, జాగ్రఫీ ఆధారం చదువుతుంటే ఇందులో ఈ 2 మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సైన్స్, కరెంట్ అఫైర్స్ 2 రివిజన్ రావాలా, మిగిలిన సింగిల్ రీడింగ్ అయినా రావాలా. వస్తే మీ స్కోర్ అనేది 130 మినిమం వస్తుంది, 140 మ్యాక్సిమం వస్తుంది, జాబ్ వస్తుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత సుమారుగా 40-45 డేస్ వస్తాయి. ఎగ్జామ్ డేట్ ఇచ్చే లోపే నీకు బాగా ఏది భయమో జిఎస్ సబ్జెక్ట్లో ఈ లోపు కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ ఇచ్చాక మరలా అంత భయం పోవాలి ఆ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బాగా భయం అనుకుందామండి, ఓకేనా, వెయిటేజ్ అయితే ఉంది.
ఎగ్జామ్ డేట్ ఇచ్చాక రివిజన్ చేద్దాం. ఈ లోపు టెన్షన్ తక్కువ ఉంటుంది కదా, ఈ లోపు మీరు ఏం చేయాలంటే అది భయం ఉంది కాబట్టి ముందు కంప్లీట్ చేసుకోండి ప్రశాంతంగా. ఇప్పుడు సో మీకు బాగా భయమైన వాటిని ఎగ్జామ్ డేట్కి ముందు కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ఇందాక చెప్పిన ప్రకారం ఇంగ్లీష్ మ్యాథ్స్ అలా రండి. దాని ద్వారా ఈజీ జాబ్ వస్తుంది, చాలా ఈజీ. తెలంగాణలో కొన్ని 100 మంది ఈజీ సెలెక్ట్ అయిపోయారు కానిస్టేబుల్ సంబంధించి. కాబట్టి ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతారు. ఏపీలో కూడా ఎక్కువ బర్డెన్ తీసుకొని క్లమ్జీ చేస్తే ఉన్న మార్కులు పోతాయి. ఏవి రీసెర్చ్ చేయకండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ అనే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? యూపీఎస్సీ లాగా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఇదైతే పాటించండి, ఈజీగా జాబ్ వస్తుంది. నిజంగా మీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ అయిపోతే ఈ గ్యాప్లో చాలా మంచి స్కోర్ సాధిస్తారు. అలాగే స్ట్రెస్ లేకుండా కూడా ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.